అందరికి నమస్తే. నా వెనక ఒక ఫోటో కనిపిస్తుంది, వీడియో. అది వేణుస్వామి. ఈయన అందరికి జాతకం చెప్తారు, కానీ ఈయన జాతకం మాత్రం ఎవరికి తెలియదు, ఆయనకు కూడా తెలియదు ఆ జాతకం. ఈ మధ్యకాలంలో ఒక కాంట్రవర్సీ జాతకం చెప్పిండు. కాంట్రవర్సీ జాతకం అంటే ఏదైనా శుభం జరిగినప్పుడు శుభమే ఆశించాలి, కానీ ఏమంటారు కదా, శుభం పలుకురా పెళ్లి కొడుక అంటే ఏమో అంటారని. అట్లా ఈయన కూడా నాగ చైతన్య తర్వాత ఈ మధ్య కొత్త వైఫ్ ఏమంటే వినండి, తర్వాత చెప్తాను నేను. ఓం నమో వెంకటేశాయ. సో 3 రోజుల కింద నాగ చైతన్య శోభిత ధూళిపాల జాతకాన్ని నేను విశ్లేషించడం జరిగింది. దాని మీద చాలా తీవ్రమైనటువంటి డిబేట్లు అవన్నీ సాగుతూ ఉన్నది. సో నేను ఆ జాతకాన్ని చెప్పడానికి ప్రధానమైన కారణం ఏమిటంటే, నేను ఇంతకుముందు సమంత నాగ చైతన్య జాతకాన్ని చెప్పి ఉన్నాను కాబట్టి దానికి ఎక్స్టెండెడ్ గా ఈ జాతకాన్ని చెప్పడం జరిగింది తప్ప, నాకు మళ్ళీ నేను ఇచ్చినటువంటి మాట మీదనే ఉంటాను, సెలబ్రిటీ జాతకాలు చెప్పను అని చెప్పాను. నేను ఇక్కడ మీద సెలబ్రిటీ జాతకాలు చెప్పడము మానేశానని చెప్పాను, అదే మాట మీద ఉంటున్నాను. ఈయన ఇట్లాంటే మాట తప్పుతా ఉంటాడు. పొలిటికల్ జాతకాలు కూడా చెప్పిండు కొన్ని, అన్ని తప్పే. వైఎస్ జగన్ గెలుస్తారని చెప్పిండు ఏపీలో. ఇండియా పాకిస్తాన్ మ్యాచ్లో ఇండియా గెలుస్తారని చెప్పిండు. మనోడు జాతకం చెప్పిందంటే అది అవుట్. అట్లాంటి జాతకం ఉంటుంది. అయితే ఈయన ఏం చెప్పిందంటే, నాగ చైతన్య ప్లస్ శోభిత ధూళిపాల కొత్తగా సమంత అయిపోయిన తర్వాత ఈ కొత్త ఎపిసోడ్ తెర మీదకి వచ్చింది. శుభమా అని వాళ్ళు ఏదో పెళ్లి చేసుకుంటున్నారు. పెళ్లి చేసుకున్నప్పుడు శుభం పలకాలి. వీలైతే ఒక మనుషులుగా, జాతకం చెప్పాలని అవసరం లేదు, ఒక మనుషులుగా మనం తర్వాత ఏమైతే, రేపు ఏమైతే, నెక్స్ట్ క్షణం ఏమైతే తెలియదు కదా మనకు. మనం ఇప్పుడు ఇట్లా ఉన్నాం, నెక్స్ట్ క్షణం, నెక్స్ట్ మినిట్లో ఏమైతే తెలియదు. ఇక జాతకాలు నమ్మకూడదా అంటే, జాతకాలు మంచి కోసం జాతకాలు చెప్పాలి తప్ప చెడు కోసం జాతకాలు చెప్పకూడదు. ఈయనేమి మంచి ఫ్రీగా చెప్పే స్వామి కూడా కాదు, కమర్షియల్ స్వామి. ఇట్లాంటివి చెప్పి ఫేమస్గా ఎప్పుడు వార్తల్లో ఉంటూ బిజినెస్ చేస్తుంటాడు. ఈయన బిజినెస్ గురించి నేను ఇప్పుడు బండారం బయట పెడతా. ఆయన బిజినెస్ ఏంటో చెప్తాను నేను మీకు. వాళ్ళ కాల్ సెంటర్ ఫోన్ చేస్తే వాళ్ళు ఏం చెప్తారో మీకు చెప్తా. ఒక ఆడియో ఒకటి బయట తిరుగుతూ ఉంది. 2027లో వాళ్ళు విడిపోతారని చెప్పేసిండు. 2027లో నాగ చైతన్య శోభిత ధూళిపాల కొత్తగా ఇప్పుడు కొత్త మ్యారేజ్ చేసుకున్న వాళ్ళు 2027లో విడిపోతారని చెప్పేసిండు. అట్లా చెప్పొచ్చా? ఒక జంట పెళ్లి చేసుకుంటున్నప్పుడు వాళ్ళ సినిమా వాళ్ళు కానీ ఎవరైనా కానీ విడిపోతారని మీరు నెక్స్ట్ అని చెప్పొచ్చా? చెప్తే వాళ్ళ నెక్స్ట్ వాళ్ళు ఈరోజు విన్నారనుకోండి, రేపటి నుంచి వాళ్ళ జీవితం ఎట్లా ఉంటుంది, వాళ్ళ జీవితం మీద ఎట్లాంటి ప్రభావం చూపిస్తుంది. ఈయన ఫేమస్ కానికి ఇట్లాంటివి చెప్తూ ఉంటాడు, కానీ అవతల జీవితాలతో ఆడుకుంటూ ఉంటాడు. జాతకంతో ఆడుకోవడమే. అంతకుముందు పొలిటికల్ తప్పైనప్పుడు నేను ఇంకా జాతకాలు అయిపోయినా అన్నాడు, మళ్ళీ ఈ జాతకం స్టార్ట్ చేసిండు. వీళ్ళ మీద ఫిల్మ్ జర్నలిస్ట్ కంప్లైంట్ చేసారు. నేను అంతకన్నా ముందు ఆడియో వినిపిస్తా, ఒకసారి వినండి. వీళ్ళు ఉత్తర సాములు కాదు, వీళ్ళేమి గవ్వలేసి చేసే సాములు కాదు, వీళ్ళంతా కమర్షియల్ సాములు. జనాలను ఈ మానసికంగా ఆడుకోవడం. ఎలాగండి స్వామి గారి మాట్లాడుతున్నారు? ఇది నేను తిరుపతి నుంచి అండి. ఓకే, ఈ నెంబర్ కి మెసేజ్ చేయండి, మీ పేరు, మీరు ఉండే ఏరియా, నార్మల్ నెక్స్ట్ మెసేజ్ చేయండి. అపాయింట్మెంట్ ఉండే ఒక రోజు ముందు మేమే మీకు కాల్ చేసి ఇన్ఫార్మ్ చేస్తాం, అప్పుడు వచ్చి కలవాలి. అవునా, ఎంత అండి వేణుస్వామి గారికి అపాయింట్మెంట్ కి? ఒకరికి 10,000 అండి, డేట్ ఆఫ్ బర్త్ టైం ఉండాలి. 10,000 రూపాయలు ఒక అపాయింట్మెంట్. 10,000 అండి? అవునండి. తగ్గించుకోరా అండి? ఏం లేదండి. అవునా, ఓకే. ఏమండి, హలో. ఒక అపాయింట్మెంట్కు 10,000 రూపాయలు అంట. అంటే ఒకరి జాతకం చెప్పాలంటే, ఎవరైనా పోయి కలవాలంటే 10,000 రూపాయలు. ఈ సెలబ్రిటీల జీవితాలు ఫ్రీగా చెప్తాడు, ఎందుకంటే అవి ప్రచారం అవుతాయి కదా. అవి ప్రచారం అయితే ఇది బిజినెస్ చేస్తాడు స్వామి. ఇప్పుడు లేడు, అన్ని ఫేస్బుక్లో ఫోటోలు వీడియోలు పెడుతున్నాడు. ఎక్కడో అమెరికాలో తిరుగుతున్నాడు, ఎడ తిరుగుతున్నాడు, ఏదో ఫారెన్లో ఉన్నాడు, ఏదో సముద్రంలో బోట్లో పోకుండా షికారులు చేసుకుంటా వీడియోలు పెడుతున్నాడు ఈ స్వామి. ఇక మనుషులు వీక్ పాయింట్. ఈ స్వామి చెప్పేది ఏదో అప్పుడో ఇప్పుడో నిజమవుతుంటాయి. ఎవరు చెప్పినా అవుతాయి. మనం 100 చెప్తే ఒక 5-6 కరెక్ట్ కావా, మిగతా 95 తప్పు కావచ్చు. కానీ ఈ 95 తప్పు అయితే కదా, ఈ తప్పులేమి బయటికి రావు, కరెక్ట్ అయింది బయటకు వస్తుంది. వేణుస్వామి చెప్పిండు ఇట్లా అయింది, వేణుస్వామి చెప్పిండు కాబట్టి ఇట్లా అయింది. ఆ నాగ చైతన్య ప్లస్ సమంత పెళ్లి చేసుకున్నప్పుడు ఈయన విడాకులు ఇస్తారని చెప్పిండంట. ఆ విడాకులు అయిందంట. కాబట్టి అదొక్క దాన్ని బేస్ చేసుకుని ఎంత బిజినెస్ చేసేటాడు చెప్పండి. ఒక మనిషితో 10,000 రూపాయలు తీసుకుంటే మనిషిలో వీక్ పాయింట్ కదా, ఏదో తెలుసుకుందాం, కర్మగా బాలేని వాళ్ళు ఉంటారు, ఇంకేదైనా చేస్తే బాగుపడతామేమో ఉన్న వాళ్ళు ఉంటారు. వాళ్ళ వీక్ పాయింట్ను క్యాచ్ చేసుకోవడం అనమాట ఇది. వీళ్ళకి గిర్మిషన్స్ ఏముండవు, గవర్నమెంట్ పర్మిషన్స్ పెట్టదు కదా, ఆయన ఇష్టం. 4 డబ్బాలు వేసి దానిలో జాతకం చెప్పడమే. ఇప్పుడు ఈయన జాతకం నాకు తెలియనట్టుంది.
వీళ్ళు కంప్లైంట్ చేశారు మొత్తం. ఈ సినిమా చూసే జర్నలిస్ట్ అందరు కలిసిపోయి ఉమెన్ కమిషన్ కంప్లైంట్ ఇచ్చారు. నిజమే కదా, ఇప్పుడు వాళ్ళిద్దరూ పెళ్లి చేసుకున్నారు, సరే ఒక్కొక్క ఫీల్డ్లో ఒక రకమైన వ్యవహారం ఉంటుంది, జీవితాలు ఒక రకంగా ఉంటాయి. వాళ్ళు పెళ్లి చేసుకున్నప్పుడు ముందే వీళ్ళు విడిపోతారని ఎవడన్నా శపిస్తాడా? ఇది జాతకమా శాపమా? ఈయన వేసేది జాతకాలు చెప్తుంటాడా శాపాలు పెడుతుంటాడా అనేది ఒకటి క్లారిఫై చేసుకోవాలి. ముందే జాతకం అంటేనే అడ్వాన్స్ చెప్పడమే, కానీ దానికి ఒక లిమిట్ ఉంటుంది కదా. ఒక మనిషిని నువ్వు చస్తావరా ఇప్పుడు కొద్దిసేపట్లో అన్నాను అనుకో, ఆ మనిషి అడలెత్తిపోయి చస్తాడు. నిజానికి ఉత్తగుంటే చచ్చిపోతావు లేదా కానీ నువ్వు కొద్దిసేపటి చావబోతున్నావు, చస్తావు నువ్వు అని అంటే ఆ మనిషి ఏమవుతాడు? హార్ట్ అటాక్ వచ్చి చచ్చిపోతాడు. అరే నిజమేమో అని ఇక్కడ పోడు, బయటికి పోడు, ఏమన్నా పోతే ఏమన్నా మొద్దులో రాళ్ళలో మీద పడతాయేమో అని, రోడ్డు మీద కోడు, కారులో బస్సులో మీదకి వస్తాయేమో అని. అదొక బెదిరింపు కదా. చచ్చిపోతే కొద్దిసేపట్లు అంటే చచ్చిపోతాడో లేదు కానీ ఆ సస్తూ బతుకుతూ ఉంటాడు నిత్యం. ఆయన చెప్పిన టైం వరకు సస్తూ బతుకుతూ ఉంటాడు. ఇంకా నేను ఏ క్షణం చేస్తానో నాకే తెలియదు అన్న అంత భయంతో ఆయన జీవితం ఉంటుంది. అట్లాంటిది వాళ్ళు ఏదో పెళ్లి చేసుకుంటే అట్లా మాట్లాడొచ్చా? వీళ్ళు విడిపోతారని ముందే మాట్లాడొచ్చా? అది ఒక మనిషికి జాతకంలో అవసరం లేదు, ఒక మనిషికి మామూలు ఒక మనిషికి అది కరెక్టేనా? ఇట్లాంటి స్వాములను ఏం చేయాలనేది సమాజంగా మీరే చెప్పాలి. కమర్షియల్ స్వాములు వీళ్ళు చెప్పే దానిలో 100లో ఒక నిజమైతే దాన్ని బేస్ చేసుకొని బిజినెస్ చేస్తూ ఉంటారు. ఇప్పుడు మామూలు వాళ్ళు ఎవరో తిరుపతికి వెళ్ళి ఫోన్ చేస్తే 10,000 రూపాయలు అడుగుతున్నారు అపాయింట్మెంట్ కోసం. మరి అదే ఇప్పుడు నాగచైతన్య ఇచ్చిండ్రా 10,000 రూపాయలు, లేకపోతే ఎవరో శోభిత ధూళిపాల వాళ్ళు ఇచ్చిండ్రా? ఎవరు ఇచ్చిండ్రు 10,000 రూపాయలు? ఎవరు ఇవ్వలే, ఫ్రీగా చెప్పిండు వాళ్ళకి ఫ్రీగా చెప్పి అది మార్కెట్ చేసుకొని వీక్ పాయింట్ జనాల దగ్గర నుంచి ఆ వీక్ పాయింట్ మన వీక్ పాయింట్ తెలుసు కాబట్టి ఆ 10,000 రూపాయలు దొబ్బాల. ఇది వాళ్ళ కథ. ఈయన చెప్పినవి చాలా తప్పులు చెప్పిండు. ఈయన కరెక్ట్ చెప్పినవి ఒకటో రెండో ఉంటాయి, అవి మాత్రమే జనాలకు గుర్తుండొచ్చు, కానీ చాలా తప్పులు చెప్పిండు. ఏపీలో జగన్ గెలుస్తారని చెప్పిండు, అది బ్లండర్ కాలేదా? ఇంకా అట్లాంటివి చాలా ఉన్నాయి. ఆయన ఫెయిల్యూర్స్ కనుక తీస్తే వేణుస్వామి చెప్పిన అన్ని అబద్ధాలే ఉంటాయి. ఇంకా కొన్ని యూట్యూబ్ ఛానల్స్ ఉన్నాయి, ఇట్లాంటి వాళ్ళని ఎంకరేజ్ చేస్తూ ఉంటాయి యూట్యూబ్ ఛానల్స్ రేటింగ్ కోసం. ఇట్లాంటి వాళ్ళతో సమాజానికి ఏం ఉపయోగం ఉంది? యూట్యూబ్ ఛానల్స్ ఎంకరేజ్ చేయడానికి ఒకటి ఆలోచించండి. అనవసరంగా జనాల వీక్ పాయింట్ను దెబ్బ కొట్టి వాళ్ళందరినీ పట్టుకొచ్చి 10,000 రూపాయలు బతికించడం కోసం తప్పితే ఆ ఇంటర్వ్యూస్తో ఏం లాభం? సమాజానికి ఉపయోగపడే ఇంటర్వ్యూ చేస్తే సమాజానికి ఉపయోగపడుతుంది. ఒక పేద ఆయన కష్టపడి ఒక నలుగురికి ఉద్యోగాలు ఇచ్చే స్టేజ్కి వచ్చింది అనుకోండి, అది సమాజానికి ఉపయోగకరం. నిజంగానే కదా, ఒక పేద ఆయన బతకలేని సిచ్యువేషన్ నుంచి నలుగురికి బతుకునిచ్చే సిచ్యువేషన్కి వచ్చిందంటే దాన్ని నలుగురు ఫాలో అయితే ఒకరో ఇద్దరో బాగుపడితే దానిలో ఒక్కరు ఇంకా మంచిగా బాగుపడితే అంతకన్నా మన సంతోషం ఏముంటుంది? కానీ ఈయనని ఇంటర్వ్యూ చేస్తారు, ఏం జరగబోతుంది స్వామి మీరు చెప్పండి అని. ఈయన వీరబ్రహ్మేంద్ర స్వామి చెప్పిండు అప్పట్లో నిజాలు, అవి చెప్పినవి నిజాలైనవి. ఈయనతో జాతకాలు చెప్పడం ఏంది? ఈయన ఇట్లాంటి అడ్డమైన జాతకాలు చెప్పడం ఏంది? ఆయన బిజినెస్ కోసం ఈ ట్రిక్స్ ఇవన్నీ కూడా. ఇక ఎంతమంది ఈయన జాతకాలు విని పాడైపోయినారో తెలియదు. మనకు కొన్నే బయటకు వస్తాయి. ఫేమస్ ఈ హీరోయిన్ల మీద అయిపోయినవి మాత్రం బయటకు వస్తుంటాయి. ఇక చాలామంది నాకు తెలిసి 10,000 రూపాయలు కూడా లెక్క చేయకుండా ఈ బాధల కన్నా 10,000 రూపాయలు పోతే పోనీ స్వామి ఏం చెప్తారు ఇంతమంది కూడా చాలామంది ఉంటారు. బాధ. ఇట్లాంటి స్వాముల మీద జనం జాగ్రత్తగా ఉండాలి, సమాజం జాగ్రత్తగా ఉండాలి. ఇట్లాంటి స్వాముల దగ్గర పోవడం వృధా. కష్టపడి పని చేసుకుంటే ఏదో ఇయ్యాల కాకపోతే రేపైనా ఏదైనా బతుకు తెరువ దొరుకుతుందేమో, కానీ ఇట్లాంటి స్వాములను నమ్ముకుంటే 10,000 రూపాయలు వేస్ట్. ఆ 10,000 రూపాయలతోన మీరు మంచి ప్లాన్ చేసుకోవచ్చు, మంచి బిజినెస్ ప్లాన్ చేసుకోవచ్చు. 10,000 రూపాయలతోన ఏదో ఒక పని స్టార్ట్ చేయొచ్చు. ఈ వేణుస్వామి లాంటి ఇంత చర్యలు తీసుకోవాలని ఉమెన్ కమిషన్ కంప్లైంట్ చేసిండ్రు ఫిల్మ్ జర్నలిస్టులు. మరి ఏం జరుగుతుందో చూద్దాం. వాళ్ళు ఒక కంప్లైంట్ కూడా ఇచ్చారు, లేఖ కూడా ఇచ్చింది, చూస్తాను నేను. కంప్లైంట్ కూడా ఇచ్చారు శారదా గౌడ్ గారికి. ఫిల్మ్ జర్నలిస్టులు అంతా ఏమిచ్చారు? వేణుస్వామిపై తెలంగాణ స్టేట్ మహిళా కమిషన్ ఫిర్యాదు చేసిన తెలంగాణ ఫిల్మ్ జర్నలిస్ట్ అసోసియేషన్ సోషల్ మీడియాలో ఫిల్మ్ సెలబ్రిటీస్పై వ్యాఖ్యలు చేస్తూ పాపులర్ అయిన వేణుస్వామి ఈ మధ్య జరిగిన అక్కినేని నాగచైతన్య, శోభిత ధూళిపాల ఎంగేజ్మెంట్ రోజున వారి జాతకాలను విశ్లేషణ చేస్తూ వీడియో పెనుదుమారం లేపింది. అసలు వ్యక్తిగత విషయాలను నలుగురితో మాట్లాడకూడదని ఇంగిత జ్ఞానం కూడా లేని వేణుస్వామి వాళ్ళు ఎప్పుడో విడిపోతారో కూడా చెప్పేశాడు. గతంలో సినిమా రిలీజ్పై రాజకీయ ఫలితాలపై ఇలాంటి వ్యాఖ్యలు చేసి అబాస్ పాలైనా కూడా
బుద్ధిరాని వేణుస్వామి నాగచైతన్య శోభితలపై అలాంటి వ్యాఖ్యలే చేశాడు. అతనిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ తెలంగాణ ఫిల్మ్ జర్నలిస్ట్ అసోసియేషన్ మరియు తెలంగాణ ఫిల్మ్ డిజిటల్ మీడియా అసోసియేషన్, తెలంగాణ స్టేట్ మహిళా కమిషన్ చైర్పర్సన్ శ్రీమతి నేరెళ్ల శారదా గారిని కలిసి ఫిర్యాదు చేశారు. ఈ విషయంపై స్పందించిన శారదా గారు వేణుస్వామి పైన మరియు టెలికాస్ట్ చేసిన యూట్యూబ్ ఛానల్స్ పైన తప్పకుండా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. వేణుస్వామిని పిలిపించి అతను వివరణ అడుగుతామని చెప్పారు. ఇది జరిగిన వ్యవహారం. చూద్దాం ఏం జరుగుతుందో. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.